గాడ్ దగ్గరకు వచ్చి చిన్న స్థలం కావాలి ప్రభా, ఒక యాపిల్ కావాలి ప్రభా అని నువ్వు అడిగితే గాడ్ స్టైల్ అది కాదు. కానీ ఆ టైంకి నీకు యాపిల్ ఎందుకు ఇస్తున్నాడంటే నెక్స్ట్ టైంకి నువ్వు యాపిల్ అడగకుండా చెట్టును అడుగుతావేమో ఆశిస్తాడు. మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే మళ్ళీ యాపిల్ కోసమే పోతాం. అది రిన్యూయింగ్ మైండ్ కాదు. ప్రభు చేతులు ఎప్పటికి ఇస్తూనే ఉంటాయి, ఎప్పటికి ఇస్తూనే ఉంటాయి. మళ్ళీ మనం యాపిల్ కోసమే పోతాం. అయితే గాడ్ ఏం చేస్తాడు, ఎందుకు ఆలస్యం చేసుకుంటాడంటే నీ మనసు ఏమైనా కొంచెమైనా మారుతుందేమో అని వెయిట్ చేస్తాడు. ఆ టైంలో కూడా మారకపోతే చేసుకోకపోతే యాపిల్ అని ఇస్తాడు. అందుకే వాక్యం కలిగిన వ్యక్తులు, నువ్వు యాపిల్ అడిగితే గాడ్ చెట్టు ఇస్తాడు, నువ్వు చెట్టును అడిగితే గాడ్ ల్యాండ్ ఇస్తాడు, నువ్వు ల్యాండ్ అడిగితే స్వాస్థ్యముగా దేశాన్ని ఇస్తాడు. ఇది బైబిల్లో ఉంది, ఇది బైబిల్లో ఉంది. అందుకనే దీస్ థింగ్స్ ఫిలిప్పీలో అంటే ఇవిటి పైన, ఈ హెచ్చైన దానిపైన మీ మనసు ఉంచుకొనుడి. ఏవి హెచ్చైనయో, ఏవి మేలుకరమైనయో, ఏవి ఆశీర్వాదకరమైనయో అవిని ఆశించుడి. అవి పైన ఫోకస్ చేయి, ఇమాజినేషన్ చేయి, ఫోకస్ చేయి అని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా.